కుర్రోళ్ళు ఏం చేస్తున్నారు? నేనైతే మల్లేశ్వరి సినిమా చూస్తున్నాను టీవీలో. చూస్తున్నా సడన్ గా నాకైతే ఆకలేసింది. మూరీ మిక్సర్ అయితే చేసుకోవాలనిపించింది. వెంటనే షాప్కి వెళ్ళి అయితే మూరీలు తెచ్చాను 20 రూపీస్వి. అవే ఎక్కువ వచ్చేసాయి. అవి చూసి మా అమ్మ అయితే తిట్టింది, ఎందుకురా అన్ని తెచ్చావని. కంగారు పడకండి, అది అయితే చేతబడి చేయడం కాదు, మనకి మూరీ మిక్సర్లో కావాల్సిన పదార్థాలు అనమాట అవి. ఈ మూరీ మిక్సర్ వైజాగ్ ఆర్కే బీచ్లో అయితే అప్పుడైతే 10 రూపాయలు ఉండేది. దీని అమ్మ ఇప్పుడైతే 30 రూపాయలు చేశాడు. కట్ చేయడానికి అయితే ప్లేట్ అయితే తీసుకున్నాను. అసలేందో మర్చిపోయాం అవన్నీ కడగడం. ఈ మూరీ మిక్సర్కి అయితే కడగడం అయితే ఇంపార్టెంట్, ఎందుకంటే అవి ఎలాగో బాయిల్ చేయం కదా, అలాగన్నా ఎలాగే వేస్తాం కాబట్టి కడుక్కోవాలి. ఈ మూరీ మిక్సర్ అయితే నాకు బాగా ఇష్టం, ఎందుకంటే కారం కారంగా పుల్లగా తగులుతూ బాగుంటది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. ఇందులోకి అన్ని చిన్నవి కోసుకోవాలి, ఎందుకంటే పెద్దవి కోసుకున్నాం అంటే తినడానికి బాగోదు. అవును, ఈ మూరీ మిక్సర్ చేసుకోవడానికి ఏటేటి కావాలో చెప్పలేదు కదా. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటీ సరిపోతాయి, 3 అయితే సరిపోతాయి. అవి ఎలా తీసుకోవాలంటే మన మూరీలో క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. ఎక్కువైతే ఎక్కువ తీసుకోవాలి, తక్కువైతే తక్కువ తీసుకోవాలి. నేనైతే తక్కువ కాబట్టి 3 తీసుకున్నాను. ఆల్రెడీ ఇంతకు ముందైతే నేను చాలాసార్లు చేశాను ఇంట్లోనేది. ఇప్పుడు అవన్నీ అయితే చిన్న కోసుకున్న తర్వాత అయితే ఒక పక్కన పెట్టుకొని, నా అవతారం చూసి అయితే భయపడకండి. ఆ షార్ట్ టీ షర్ట్లు చూసి ఎవడింట్లో ఆడు ఇలాగే ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత స్టంట్లు చేస్తారు. సరే కానీ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మామ. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని హెల్ప్ చేయండి. సరే, అలా కోసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టుకొని తర్వాత ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నె ఎలా ఉండాలంటే మనం కలుపుకోవడానికి సౌకర్యంగా ఉండాలన్నమాట. మనం ఎంతైతే చేసుకుంటామో అన్ని మూరీలు ఆ బౌల్లో వేసుకోండి. అమ్మో, అందులో ఎత్తుంటే కిందనైతే పడిపోయింది మనకి చుక్కలే. ఇంకా అమ్మ చేతిలో నా పని అయిపోయినట్టే. సరేలే, అవన్నీ మనకు కామనే, కానీ ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రతి ఓడు తిట్లు గాయడమే. బయటకి అయితే తెలుస్తుంది నాలంటి చాలా మంది ఉన్నారని. సరే, ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత టమాటీలు కూడా వేసేసుకోండి. టమాటీలు కూడా వేసుకున్న తర్వాత అయితే మనం ఇందాకైతే కట్ చేసుకున్న నిమ్మకాయ ఉంటుంది చూడు, అందులోనైతే పిండేయండి. సారీ, అప్పుడే నిమ్మకాయ కాదు, ఇందాకైతే చిన్నగా కోసుకున్నాం కదా పచ్చిమిరకాయలు, అవి వేసుకోవాలి. అవన్నీ వేసుకున్నాకైతే అప్పుడే కలపకండి. యూట్యూబ్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేశారంటే వీడియోస్ అప్లోడ్ చేయడం సింపులే యూట్యూబ్లో, కానీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడమే కష్టం. ఇప్పుడైతే ఉప్పు కారం కూడా వేసుకోండి. కారం తక్కువ వేసుకోండి, లేదంటే గండి కొట్టేస్తుంది. సరే, నిమ్మకాయ అయితే సరిపోతే 2 సార్లు కూడా పిండుకొని అయితే బాగా మిక్సింగ్ చేయండి. మీలో ఎంతమంది ఆర్కే బీచ్ దగ్గర మూరీ మిక్సర్ తిన్నారో కామెంట్లో చెప్పండి. నేను ఈ మూరీ మిక్సర్ చేసినప్పుడు అయితే ఇంట్లో అమ్మాలు లేరు, అందుకని ఈ ఎక్స్పెరిమెంట్లు చేయడానికి ఇలా ఛాన్స్ వచ్చింది. ఇప్పుడైతే ఈ వేస్టేజ్ అంతానైతే సింక్లో పడేసి మూరీ మిక్సర్ టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను మీకు. ఇందాకైతే కారం తక్కువ వేసుకోమన్నాను కదా, స్పైసీగా తినే వాళ్ళైతే కారం ఎక్కువే వేసుకోండి. ఏమైనా ఉంటే రేపు ఉదయం బాత్రూంలో చూసుకోవచ్చు. చూడడానికి అయితే కలర్ఫుల్గా బాగా వచ్చింది మూరీ మిక్సర్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నేనైతే ముందే చెప్పాను కదా, ఆనియన్స్ ఆ టమాటాలు అవి అయితే చిన్నగా కోసుకోమని. ఆర్కే బీచ్లో చేసే వాళ్ళు అయితే రప్పమని పిసికేస్తారు, అందుకని అవి కూడా కనిపించవు మనకి అక్కడ. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. దేవుడికైతే దండం పెట్టుకొని టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉంది, పుల్లగా కారంగానా. ఏమన్నా ఉంటే అంటే ఏదైనా తేడా కొడితే అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మూరీ మిక్సర్ అయితే కొద్దిగా కారంగానే ఉంది, స్పైసీగా. సరే, ఏదోలా అయితే ఫుల్గా అయితే మొత్తం అంతా తినేసాను, ఖాళీ చేసాను ప్లేటు. సరే మామ, ఈ వీడియో అయితే ఇంతవరకే. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో. వాలీబాల్కి అయితే వెళ్తున్నాను గ్రౌండ్కి. సరే అయితే బాయ్.